ఆంధ్రప్రదేశ్లో సంపద సృష్టి, ఉద్యోగాల కల్పన, పెట్టుబడుల ఆకర్షణకు దావోస్ పర్యటన దోహదపడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్రాభివృద్ధికి కలిసి రావాలని సిఐఐ సిఇఓ సదస్సులో పిలుపునిచ్చారు. వివిధ పరిశ్రమల ప్రతినిధులు చంద్రబాబును కలిసి రాష్ట్రంలో పెట్టుబడులకు ఆసక్తి చూపారు. ఏపీలో సైన్స్ ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటుకు ఎంటీఐపీ సంస్థ ముందుకు వచ్చింది. 10 ఏళ్లలో రాష్ట్రంలో 1,00,000 ఉద్యోగాల కల్పన లక్ష్యమని ఎంటీఐపీ సంస్థ ప్రకటించింది. దావోస్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి సిఐఐ సిఇఓ రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఒకేసారి ఒకే వేదికపై ఇంతమంది పారిశ్రామిక, వాణిజ్య ప్రముఖులను కలుసుకోవడం, వీరందరితో రాష్ట్రాభివృద్ధి కోసం చర్చించడం ఈ సదస్సు ద్వారా సాధ్యమైందని చెప్పారు. గతంలో సైబరాబాద్ నిర్మించిన అనుభవం ఉందని, ఇప్పుడు కొత్త రాష్ట్రంలో కొత్త రాజధానిని నిర్మించే గొప్ప అవకాశం వచ్చిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్కు అనేక సానుకూలాంశాలు ఉన్నాయని, సుదీర్ఘ కోస్తా తీరం, సహజ వనరులు రాష్ట్రం సొంతమని చెప్పారు. సంతోషం, సంపద కలిగిన రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నానని, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలని, రాజధాని నిర్మాణంలో మీరంతా భాగస్వాములు కావాలని ఆశిస్తున్నామని చెప్పారు. పెట్టుబడులు పెట్టడమే కాకుండా మంచి ఆలోచనలు అందించాలని కోరారు. రాష్ట్రంలో తీసుకువచ్చిన సీఎం కోర్ డాష్ బోర్డును రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి స్వయంగా అందరికీ వివరించారు. ముఖ్యమంత్రి దావోస్ పర్యటనలో పలు సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపాయి. ఆంధ్రప్రదేశ్లో 100 విద్యాలయాలను నెలకొల్పనున్నట్టు వేదాంత రిసోర్సెస్ ప్రకటించింది. దావోస్లో ముఖ్యమంత్రిని కలిసిన వేదాంత రిసోర్సెస్ చైర్మన్ అనిల్ అగర్వాల్ నంద్ఘర్ పేరుతో విద్యాలయాలను రాష్ట్రంలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇప్పటికే ఉత్తర భారతంలో విద్యాలయాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. పారిశ్రామికీకరణను ప్రోత్సహించడం ద్వారా ఏపీలో నిర్మాణాత్మక మార్పులు సాధించవచ్చని అనిల్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. ఖనిజ వనరులను వెలికితీసి వాటి ద్వారా ఆంధ్రప్రదేశ్ను పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దాలన్నదే తన ప్రయత్నమని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అన్నారు. సైబర్ సెక్యూరిటీ సంస్థ సైలాన్స్ ప్రెసిడెంట్ ఫెలిక్స్ మార్క్వర్డ్ ముఖ్యమంత్రిని కలిశారు. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనబరిచారు. ముఖ్యమంత్రితో న్యూ డెవలప్మెంట్ బ్యాంకు చైర్మన్ కేవీ కామత్ కూడా భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి, రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించడానికి గల అవకాశాలను పరిశీలించేందుకు త్వరలో ఒక బృందాన్ని పంపిస్తామని కామత్ తెలిపారు. సీఎం చంద్రబాబును ఎంటీఐపీ చైర్మన్ డాక్టర్ ఫెలిక్స్ గ్రిజార్డ్ కలిశారు. ఏపీలో సైన్స్ ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటుకు ఆసక్తి చూపారు. వైద్య రంగంలో సాంకేతికతను అభివృద్ధి చేయడం ఈ ప్రాజెక్టు ఏర్పాటు వెనుక ప్రధాన ఉద్దేశం. ఫేజ్ 2లో మెగా సైన్స్ సిటీ ఏర్పాటవుతుంది. సంస్థ ఏర్పాటు ద్వారా వచ్చే 5 ఏళ్లలో 1,00,000 ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ఈ ప్రాజెక్టుపై ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్తో చర్చించి దావోస్ నుంచి తాము వెళ్లేలోపు పూర్తి రోడ్ మ్యాప్తో రావాలని సీఎం చంద్రబాబు కోరారు.